శ్రీకృష్ణుడు వేల సంవత్సరాల క్రితమే మన భవిష్యత్తును చూశాడా? ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే భగవద్గీతలో చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నట్టుగా అనిపిస్తోంది. మనుషులు డబ్బు కోసం బంధాలను మరిచిపోతారని, ధర్మం కంటే అధర్మమే ఎక్కువ శక్తివంతంగా మారుతుందని, నిజం చెప్పేవాళ్లను పిచ్చివాళ్లలా చూస్తారని, ఆధ్యాత్మికత కూడా వ్యాపారంగా మారిపోతుందని ఇవన్నీ శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పాడా? అయితే కలియుగం చివరి దశ ఇప్పటికే మొదలైందా? మనిషి తనే తన వినాశనానికి కారణమవుతున్నాడా? ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ లక్షణాలేంటి, వాటిలో ఇప్పటికే ఎన్ని నిజమయ్యాయి, ఇంకా భవిష్యత్తులో ఏమి జరగబోతోంది అన్న భయంకర నిజాలను తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హిందూ ధర్మం ప్రకారం కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. కలియుగం అంటే కేవలం చెడుకాలం మాత్రమే కాదు, మనిషి తన అసలు స్వరూపాన్ని మరిచిపోయే కాలం. ధర్మం క్రమంగా నశించిపోతుంది. డబ్బు, కోపం, కామం, అసూయ, అహంకారం ఇవే మనిషిని నడిపిస్తుంది. భాగవత పురాణంలో మహర్షి శుకుడు కలియుగ లక్షణాల గురించి రాజు పరీక్షిత్తుకి వివరంగా చెప్పాడు. ఆ లక్షణాలను ఈరోజు ప్రపంచంతో పోల్చి చూస్తే ఆశ్చర్యం పలుకుతుంది. మొదటి లక్షణం, డబ్బే మనిషి విలువను నిర్ణయిస్తుంది. పూర్వకాలంలో మనిషిని అతని గుణం బట్టి గౌరవించేవారు, కానీ కలియుగంలో మాత్రం డబ్బున్నవాడే గొప్పవాడు. అతను మంచివాడా చెడ్డవాడా అన్నది ఎవరూ చూడరు. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఇదే నిజంగా కనిపిస్తోంది. మనుషుల సంబంధాలు కూడా డబ్బు మీదే ఆధారపడుతున్నాయి. డబ్బు లేకపోతే ప్రేమ కూడా దూరమవుతోంది. స్నేహాలు కూడా ప్రయోజనం కోసం మాత్రమే కొనసాగుతున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, కొంతమంది తమ సొంత కుటుంబ సభ్యులను కూడా డబ్బు కోసం మోసం చేస్తున్నారు. రెండవ లక్షణం, ధర్మం కంటే అధర్మమే బలంగా మారుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం కలియుగంలో నిజాయితీగా జీవించేవాళ్లు ఎక్కువ కష్టాలు పడతారు, మోసం చేసేవాళ్లు మాత్రం త్వరగా ఎదుగుతారు. ఈరోజు సోషల్ మీడియా నుంచి రాజకీయాల వరకు ఇదే కనిపిస్తోంది. నిజం చెప్పేవాళ్లను ట్రోల్ చేస్తున్నారు, మోసం చేసేవాళ్లను సెలబ్రిటీలలా చూస్తున్నారు. మనిషి మంచితనం కంటే తెలివైన మోసాన్ని ఎక్కువగా గౌరవిస్తున్నాడు. మూడవ లక్షణం, మనుషుల ఆయుష్షు తగ్గిపోతోంది. పురాణాల ప్రకారం సత్యయుగంలో మనుషులు వేల సంవత్సరాలు జీవించేవారు, కానీ కలియుగంలో ఆయుష్షు క్రమంగా తగ్గిపోతుందని చెప్పారు. ఈరోజు చిన్న వయస్సులోనే గుండెపోటులు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు, డిప్రెషన్ ఇవి సాధారణంగా మారిపోయాయి. టెక్నాలజీ పెరిగినా మనిషి ప్రశాంతత మాత్రం తగ్గిపోతోంది. నాలుగవ లక్షణం, తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గిపోతుంది. ఒకప్పుడు తల్లిదండ్రులను దేవుళ్లలా భావించేవారు, కానీ కలియుగంలో వృద్ధాప్యంలో వాళ్లను ఒంటరిగా వదిలేస్తారని చెప్పారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల కోసం సమయం కేటాయించడానికి కూడా చాలామంది ఇష్టపడటం లేదు. ఫోన్లతో గంటల తరబడి గడిపే మనుషులు తమ కుటుంబంతో మాత్రం కొన్ని నిమిషాలు కూడా మాట్లాడటం లేదు. ఐదవ లక్షణం, ఆధ్యాత్మికత కూడా వ్యాపారంగా మారుతుంది. కలియుగంలో నకిలీ గురువులు పెరుగుతారని పురాణాలు చెబుతున్నాయి. దేవుడి పేరుతో ప్రజలను మోసం చేసేవాళ్లు వస్తారని చెప్పారు. ఈరోజు ప్రపంచంలో కోట్ల రూపాయల ఆశ్రమాలు, ఫేక్ బాబాలు, మోసాలు ఇవి తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. నిజమైన ఆధ్యాత్మికత కంటే ప్రదర్శన ఎక్కువైపోయింది. ఆరవ లక్షణం, వర్షాలు సమయానికి పడవు. పురాణాల ప్రకారం ప్రకృతి సమతుల్యత కోల్పోతుంది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడో భారీ వరదలు, మరెక్కడో భయంకర కరువు, అసాధారణ వాతావరణ మార్పులు, అడవులు నాశనం కావడం, భూమి వేడెక్కిపోవడం ఇవన్నీ కలియుగ సంకేతాల్లా అనిపిస్తున్నాయి. ఏడవ లక్షణం, మనుషులు కోపాన్ని నియంత్రించుకోలేరు. ఈరోజు చిన్న విషయానికే హత్యలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్ల కోసం గొడవలు పడుతున్నారు. రోడ్ల మీద చిన్న యాక్సిడెంట్ జరిగినా కోపంతో దాడులు చేస్తున్నారు. మనిషి సహనం క్రమంగా మాయమైపోతోంది. ఎనిమిదవ లక్షణం, బంధాలు బలహీనమవుతాయి. భాగవత పురాణం ప్రకారం కలియుగంలో వివాహాలు కూడా ఎక్కువ కాలం నిలవవు. ప్రేమ కంటే ఆకర్షణ ఎక్కువవుతుంది. ఈరోజు విడాకుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. సోషల్ మీడియా మనుషుల్ని దగ్గర చేసినా మనసులను మాత్రం దూరం చేసింది. తొమ్మిదవ లక్షణం, మనిషి ప్రకృతిని నాశనం చేస్తాడు. లోభం కోసం అడవులు నరికేస్తాడు, జంతువులను చంపేస్తాడు, నదులను కలుషితం చేస్తాడు. ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఇదే జరుగుతోంది. మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, కానీ ప్రకృతి ప్రతీకారం ఎలా ఉంటుందో ఇప్పటికీ చూపించడం ప్రారంభించింది. 10వ లక్షణం, మనుషులు యంత్రాలకు బానిసలవుతారు. శ్రీకృష్ణుడు నేరుగా టెక్నాలజీ గురించి చెప్పకపోయినా కలియుగంలో మనిషి తన మనసుపై నియంత్రణ కోల్పోతాడని చెప్పారు. ఈరోజు ఫోన్లు లేకుండా కొన్ని గంటలు కూడా ఉండలేని పరిస్థితి.
సోషల్ మీడియా లైక్స్ కోసం జీవితం మార్చుకుంటున్నారు. నిజమైన ఆనందం కంటే వర్చువల్ ప్రపంచం మీదే ఎక్కువ ఆసక్తి పెరుగుతోంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మనిషి బయట ప్రపంచంతో కనెక్ట్ అవుతున్న కొద్దీ తన ఆత్మతో మాత్రం దూరం అవుతున్నాడు. భాగవత పురాణంలో మరో భయంకర విషయం కూడా చెప్పారు. కలియుగం చివర్లో మనుషులు పూర్తిగా ధర్మాన్ని మరిచిపోతారని, అప్పుడు భూమిపై అధర్మం అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని, అలాంటి సమయంలోనే కల్కి అవతారం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, అసలు మనం కలియుగంలో ఎంత దూరం వచ్చాం? పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అందులో ఇప్పటి వరకు కేవలం కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే ఇంకా కలియుగం ప్రారంభ దశలోనే ఉన్నామని కొందరు నమ్ముతున్నారు. కానీ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చూస్తే చివరి దశ చాలా వేగంగా దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈరోజు మనుషులకు అన్నీ ఉన్నాయి. డబ్బుంది, టెక్నాలజీ ఉంది, సౌకర్యాలున్నాయి. కానీ ప్రశాంతత మాత్రం లేదు. అందుకే శ్రీకృష్ణుడు గీతలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. మనసును జయించిన వాడే నిజమైన విజేత అని. కలియుగం బయట ప్రపంచంలో కాదు, ముందు మన మనసులో ప్రారంభమవుతుంది. లోభం, కోపం, అసూయ, అహంకారం ఇవి పెరిగినప్పుడే కలియుగం మనలో మొదలవుతుంది. అందుకే చాలామంది ఋషులు ఒక విషయం చెప్పారు, కలియుగంలో దేవుణ్ణి చేరుకోవడం చాలా సులభమని. ఎందుకంటే ఈ యుగంలో చిన్న మంచి పని చేసినా దానికి గొప్ప ఫలితం ఉంటుందని, ఒక్కసారి నిజమైన భక్తితో దేవుణ్ణి స్మరించినా చాలు అని. బహుశా అందుకేనేమో ఈరోజు కూడా కోట్ల మంది శ్రీకృష్ణుడి పేరును జపిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచం ఎంత మారిపోయినా ధర్మం ఎప్పటికీ పూర్తిగా నశించదు. కలియుగం గురించి తెలిసిన తర్వాత ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పింది కేవలం భవిష్యత్తు కాదు, మనిషి స్వభావం గురించి చెప్పిన శాశ్వత సత్యం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయా, లేక ఇంకా భయంకరమైన రోజులు ముందున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చెయ్యండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.